హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హర్షి టాక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై విలేజ్ అండి. అసలు ఈ వీడియో నేను సంక్రాంతి పండుగకు ముందు అప్లోడ్ చేయాలండి, కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికైనా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను. ఎర్లీ మార్నింగే లేచి నీట్గా క్లీన్ చేసుకొని కల్లాపు చల్లుకుందామని కల్లాపు నీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కల్లాపు నీళ్ళు అంటే చాలామంది అసహించుకుంటారండి. స్టార్టింగ్లో నేను అలాగే అసహించుకునేదాన్ని, కానీ రాను రాను నాకు అలవాటు అయిపోయింది. కల్లాపు నీళ్ళు చల్లుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లేవండి, అన్ని లాభాలే. లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం అండి. అలాగే కల్లాపు నీళ్ళు చల్లుకోవడం వల్ల ఎలాంటి దోమలు అలాగే చిన్న చిన్న కీటకాలు రాకుండా ఉంటాయండి. అలాగే మెయిన్గా పాముల నుంచి ఈ కల్లాపు నీళ్ళు కాపాడుతుందండి. పాములు ఈ కల్లాపు వాసనకి రావండి. కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఇల్లు అయితే చెప్పలేమండి. చాలా అందంగా ఉంటుంది, ఒక నిండుదనం ఉంటుంది, పండగ వాతావరణం ఉంటుందండి కల్లాపు చల్లుకుంటే. మా అమ్మమ్మ మా నానమ్మ వీళ్ళు కల్లాపు చల్లేవారండి. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మేమైతే పని ఉన్నప్పుడు ఈ టౌన్ నుంచి మా ఊరు వచ్చి ఇలాగ నీట్గా క్లీన్ చేసుకొని అలాగే కల్లాపు చల్లుతూ ఉంటానండి. నేను కల్లాపు చల్లి ఇంటి మొత్తం ముగ్గులు పెడతా ఉంటాను. పల్లెటూరు అంటే ముగ్గులే కదండి, ఎంత చక్కగా ఉంటాయో. ఇదేనండి పెయ్యను పెట్టింది చూడండి. తల్లి ప్రేమ తల్లి ప్రేమే. నైట్ అంతా కష్టపడిందండి, పెయిన్స్కి చాలా బాధపడింది. మార్నింగ్ ఈనిందండి, మార్నింగ్ 4కి, నైట్ 11కి స్టార్ట్ అయితే పెయిన్స్ మార్నింగ్ 4 వరకు కూడా కష్టపడుతూనే ఉందండి పిల్లని పెట్టడానికి. ఇదిగోండి ఈ పెయినే పెట్టింది. ఆ గుడ్డ ఎందుకు కట్టామంటే పేగు దగ్గర కాకులు అవి పడవకుండా ఉండడానికి గుడ్డ కడతామండి. కాకపోతే జారిపోయి ముందుకు వచ్చేసింది. జున్ను పాలు అనేవి 74 అవర్స్ ఉంటాయండి, అంటే 2 డేస్ వరకు జున్ను పాలు తీసుకొచ్చి పాలు తీస్తున్నారండి. మొత్తం 7 లీటర్స్ ఇచ్చింది జున్ను పాలు అయితే. జున్ను కూడా ప్రిపేర్ చేయడం ఈ వీడియోలో చూసేయండి. మా ఊళ్ళో చిన్న కేంద్రం ఉందండి, ఆ కేంద్రం దగ్గర నుంచి నార్మల్ పాలు అలాగే ఈ జున్ను పాలు మిక్స్ చేసి జున్ను తయారు చేస్తామండి. ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత అమౌంట్ మిల్క్ వేయాలి అనేది ఈ వీడియోలో చూడండి. జల్లుకున్న కల్లాపు పారిపోయిందండి, నేను ఇంకా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి టైంలో కనుక నెలగంట ముగ్గులే పెట్టుకోవాలి, అందుకే నెలగంట ముగ్గులు పెడుతున్నానండి. నాకు వచ్చినాయి ఏయో చిన్న చిన్న ముగ్గులు పెడుతున్నాను యూట్యూబ్లో చూసే, నాకు ఏమి రావు. ఇవేంటి పిచ్చి గీతలు పెట్టేస్తుంది అని మాత్రం అనుకోకండి, నెలగంట ముగ్గులు ఇలానే ఉంటాయి. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను చిన్న చిన్న ముగ్గులు, అవే పెడుతున్నాను. అలాగే దేవుడికి మూలలో పెట్టుకోవాలి కదండి, అందుకే కల్లాపు జల్లుకొని అలాగా జున్ను ప్రిపేర్ చేస్తాం కదా, జున్ను కూడా మూలలో పెట్టుకుంటాము. అందుకని కల్లాపు చల్లుకొని ఇలా ముగ్గులు అవి పెట్టేసుకుంటున్నాను నీట్గా. ఎర్లీ మార్నింగే 6 లేచి పనులన్నీ స్టార్ట్ చేశానండి. టైం గడిచిపోతుంది కానీ పనులు మాత్రం అవ్వలేదు. ఈ పని అయిన తర్వాత జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంతవరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే లైక్ చేయకుండా ఉంటుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చిట్టి ఆ లాన్ నుండి నన్ను పిలుస్తుందండి. ఈ పనిలో ఉండి దాన్ని నేను మర్చిపోయాను చిట్టిని. అసలు ఖాతరు లేకుండా ఉన్నాను నేను, నా పని నేను చేసుకుంటున్నాను, లేట్ అయిపోతుందని. నేను 6కి లేచాను, వాటర్ రావడం లేట్ అయిందండి. నీళ్ళ ట్యాంక్ ఉంటుంది మా ఊళ్ళోని, ఆ వాటర్ కరెంట్ ఎప్పుడు వస్తే వాటర్ ఆన్ చేయడానికి అప్పుడు అవుతుంది. సో వాటర్ రావడం లేట్ అవ్వడం వల్ల కొంచెం కల్లాపు చల్లడం అది లేట్ అయిపోయింది. ఆరేసరికి నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు పెట్టాను, ఎలాగున్నాయి మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెలగంట ముగ్గులే పెట్టానండి, ఏయో పిచ్చి గీతలు అనుకోకండి. జున్ను పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే ఇలాగా పసుపు రంగులో ఉంటాయండి జున్ను పాలు అంటే. కొన్ని తెల్లగా ఉంటాయండి పాలు, అన్నీ పసుపు రంగులో ఉండవు, కొన్ని తెల్లగా ఉంటాయి. జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పౌడర్ చేశానండి. కేజీ బెల్లం తీసుకున్నాము, బెల్లం కూడా పొడిలా చేశాను బేగా పాల్లో మెల్ట్ అవ్వడానికి. అలాగే పంచదార, యాలకులు, శొంఠి, మిరియాలు, అల్లం, పసుపు కూడా వేస్తామండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే. జున్ను పాల్లో మామూలు పాలు కూడా యాడ్ చేస్తున్నామండి. కంటైనర్ కొంచెం పెద్దగా ఉండాలి, అలాగైతేనే మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. పౌడర్ చేసింది ఇలాగ పాల్లో వేసారు మా అత్తయ్య. ఇలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం, పంచదార, ఈ పొడి కూడా బాగా పాలుకి పట్టాలి, అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది.
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ కంటైనర్లోకి తీసుకోవాలనుకుంటున్నారో దానిలోకి తీసుకోవాలండి. నిండగా వేయకూడదు. నిండగా వేయడం వల్ల ఏంటంటే మీరు గట్టిగా మూత పెట్టినా మూత అనేది ఊడొచ్చేస్తుంది. మేమైతే బాగా మిక్స్ చేసుకొని కంటైనర్లో తీసుకొని ఇంత పెద్ద బాండీలో పెట్టుకుంటున్నామండి. చాలా బాక్సులు క్యారేజీలు పెట్టాము. పాలు అంత ఎక్కువ వచ్చే జున్ను అయితే కేక్లా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.